నిర్మలమ్మ ఒక్కగానొక్క కూతురు ప్రమీల. ప్రమీలని నిర్మలమ్మ కష్టపడి పనిచేస్తూ చాలా గారాబంగా పెంచుతుంది. అలాగే కొద్ది రోజులకి ఒక మంచి సంబంధం చూసి పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రమేష్తో నిర్మలమ్మ ప్రమీల పెళ్లి చేస్తుంది. తరువాత కొద్ది రోజులకి కూతుర్ని కాపురానికి పంపించి మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది నిర్మలమ్మ. దేవుని దయ వల్ల అత్తింట్లో కూడా ప్రమీల కాపురం చాలా ఆనందంగా గడుపుతూ ఉంటుంది. అత్తగారు కూడా ప్రమీలని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు తల్లిని చూడ్డానికి ప్రమీల నిర్మలమ్మ దగ్గరికి వెళ్ళి వస్తూ అత్తగారింట్లో విషయాలు చెప్తూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు ప్రమీల కాపురం చాలా బాగా జరుగుతుంది. కొద్ది రోజుల తర్వాత అత్తగారు ఒక్కతే పని చేసుకోలేక ప్రమీలకు కూడా కొన్ని పనులు చెప్తూ ఉంటుంది. అలా పనులు చెప్పడం కొద్ది రోజులు ప్రమీలకి బాగానే అనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకి పూర్తి పనులన్నీ ప్రమీలమైనే పడుతూ ఉండేవి. అలా అన్ని పనులు చేసుకోవడం ప్రమీలకు అస్సలు నచ్చేది కాదు. ఎందుకంటే ప్రమీల తల్లిగారింట్లో చాలా గారాబంగా పెరిగి వచ్చింది కాబట్టి. ప్రమీల పనులు అలవాటు లేకపోవడం వల్ల పనులు చాలా తప్పించుకుంటూ ఉంటుంది. ఏదో ఒక కారణం చెప్పి ఎప్పుడూ బయట తిరగడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇదంతా గమనించిన అత్తగారు, ఏమమ్మా ఏంటి అత్తగారింట్లో కోడలిగా పనులు చేయడం నీ బాధ్యత. ఏ పని చెప్పినా నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని తప్పించుకొని తిరుగుతావేంది? ఇక్కడ ఎవరన్నా నీకు పని మనుషులు ఉన్నారా ఏంది? ఇదంతా మన ఇల్లు మనది అని చేసుకోవాలి కానీ ఇలా ప్రతి పని తప్పించుకొని తిరిగితే కుదరదమ్మాయి. మీ అమ్మ నీకు పుట్టింట్లో పనులేమీ నేర్పించలేదా ఏంటి అని అత్తగారి కాంతమ్మ ఒకరోజు మాట్లాడుతుంది. అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? మా అమ్మ నన్ను చాలా గారాబంగా పెంచింది. ఈ పనులేమీ నాకు రావు. కావాలంటే నిదానంగా నేర్చుకుంటాను. కావాలంటే ఒక పని మనిషిని పెట్టుకోండి. అంతేకాని ఇంత పని చేయడం అందరికీ సేవలు చేయడం నా వల్ల కాదు అని ప్రమీల అత్తగారికి చాలా కఠినంగా ఎదురు సమాధానం చెప్తుంది. రోజు ప్రమీల అత్తగారి దగ్గరికి వచ్చి, అత్తయ్య మేము ఈరోజు బయటికి తినడానికి వెళ్తున్నాం. ఈరోజు మాకేమీ వంట చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ ఒక్కరికి వంట చేసుకొని తినండి అని చెప్తుంది. ఇప్పుడు అత్తగారు కాంతమ్మ ఇలా అంటుంది, అదేందమ్మాయి 2 రోజుల్లో పండగ పెట్టుకొని ఇంట్లో పిండి వంటలు రకరకాల వంటలు చేసుకోవాలైతే ఇప్పుడు వాడిని తీసుకొని బయట తినడానికి పోతానంటున్నా. అయినా ఇంట్లో నువ్వు వంట చేస్తేనే కదా నేను తినేది. వంట చేయకుండా ఏం చేయకుండా అలా నీ పాటికి నువ్వు వెళ్తానంటే కుదరదు. అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నాకు ఈరోజు బయట తినాలనిపిస్తుంది, అందుకే వెళ్తున్నాను. అయినా ఆయనే నన్ను తీసుకెళ్తున్నారు. మీరెందుకు ఇలా అడ్డుపడుతున్నారు? మీరు ఒక్కళ్ళే కదా. ఈ పచ్చడి వేసుకొని ఒక గిద్ద అన్నం వండుకొని తినేసేయండి, మేమైతే వెళ్తున్నాము. అలా అత్తగారు ఎంత చెప్తున్నా వినకుండా ప్రమీల భర్తను తీసుకొని బయట తినడానికి వెళ్ళిపోతుంది. రమేష్ కూడా భార్య అటు తల్లి మధ్య ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఒకరోజు ప్రమీల భర్తతో ఇలా అంటుంది, ఏవండి మీ అమ్మగారితో నేను అసలు పడలేకపోతున్నాను. ఆవిడ వయసు చాలా అయిపోతుంది. ఆవిడ నాకు ఏ పని చేయకపోగా నేనే ఆవిడకి అన్ని సేవలు చేయాల్సి వస్తుంది. నేను పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగి వచ్చాను. ఇలాంటి పనులన్నీ చేయడం నా వల్ల కాదు. దగ్గరలో పండగ వస్తుంది. సంక్రాంతి పండగ అయిపోయేలోపు మీ అమ్మగారు మనం వేరు పడదాం. మీ అమ్మగారు ఆవిడ పనులు ఆవిడే చేసుకోవాలి, నా పనులు నేనే చేసుకుంటాను. అలా అయితేనే నేను మళ్ళీ కాపురానికి వస్తాను. లేకపోతే పండగకు వెళ్ళి నేను మా అమ్మ దగ్గరే ఉండిపోతాను. రమేష్ ఇలా అంటాడు, ఏంటి ప్రమీల అలా మాట్లాడుతున్నావు? మా అమ్మ నాకు ఉంది ఒక్కగానొక్కతే. మా అమ్మని కూడా నువ్వు చూసుకోలేనంటే ఎలాగూ? మా అమ్మని వదిలేసి అసలు మనం ఎలా ఉంటామనుకుంటున్నావు? నలుగురు ఏమనుకుంటారో తెలుసా? ఉన్న ఒక్కగానొక్క తల్లిని కూడా చూసుకోలేకుండా అమ్మని వేరు పెట్టాడు అని అంటారు. నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేయాలనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటి? అత్తగారికి సేవలు చేయడం ఎంత అదృష్టంగా భావించాలో తెలుసా? అదే నీకు పుణ్యం. పైగా మా అమ్మ మన పెళ్ళైన కొత్తలో నీకెన్ని పనులు చేసింది? నీకు ఆ విశ్వాసం కూడా లేదా ప్రమీల అని అడుగుతాడు రమేష్. దానికి ప్రమీల ఇలా అంటుంది,
మీరెన్నైనా చెప్పండి, ఇలా ముసలోళ్ళకి సేవ చేయడం అనేది నా వల్ల అసలే కాదు. పైగా మీ అమ్మ చాలా వయసు అయిపోయిన మనిషి. ఆవిడ చాదస్తపు మాటలు, చాదస్తపు పనులు నేను అసలు తట్టుకోలేకుండా ఉన్నాను. కాబట్టి మీకు ఇదే చెప్తున్నాను. మీ అమ్మగారు నాతో కలిసి ఉంటే మాత్రం నేను మళ్ళీ తిరిగి మీ ఇంటికి కాపురానికి రాను. ఈరోజే నేను పండక్కి మా ఊరు వెళ్ళిపోతున్నాను. మీరు నేను కావాలి అనుకుంటే పండక్కి మా ఇంటికి రండి. పండగంతా చేసుకొని తర్వాత వచ్చి ఇక్కడ కొత్త కాపురం మొదలు పెడదాం. అది కాదు ప్రమీల, నేను చెప్పేది ఒక్కసారి విను అని ఎంత చెప్పినా వినకుండా ప్రమీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు ప్రమీల అత్తగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. అత్తయ్య, నేను పండక్కి మా ఊరు వెళ్తున్నాను. నా కోసం మీరు ఇక్కడేమీ బట్టలు కొనాల్సిన అవసరం లేదు. నా కోసం మా అమ్మగారు కొంటారు. నా కోసం మీరేమీ పిండి వంటలు కూడా చేయాల్సిన అవసరం లేదు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. అదేంటమ్మాయి అలా మాట్లాడతావు? ఉంది మన ముగ్గురమే. మన ముగ్గురం కలిసి పండగ చేసుకోవాలి కానీ మీ అమ్మగారింటికి వెళ్తానంటావే? మీ అమ్మనే ఇక్కడికి రమ్మనొచ్చు కదా, తను అక్కడ ఉండేది ఒక్కతే కదా అని కాంతమ్మ మాట్లాడుతుండగానే ప్రమీల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి ప్రమీల బస్ టికెట్లు ఫోన్లో బుక్ చేసుకుని తనలో తను ఇలా అనుకుంటుంది. ఇంత చదువుకొని ఇంత గారాబంగా పెరిగిన నేను ఈ ఇంట్లో ఈ ముసలావిడికి సేవలు చేయాలా? నేను చచ్చినా ఇక్కడుండను. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను అని అనుకుంటుంది. తర్వాత రోజు ప్రమీల ఊరు బయలుదేరి వెళ్తూ, అత్తయ్య, నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది. ఈ అత్తగారు చేసేదేమీ లేక కొడుకుతో తను పడిన గొడవంతా కొడుకు అత్తగారికి చెప్తాడు. దాంతో కోడలి మనసు అర్థం చేసుకుని సరేనమ్మా వెళ్ళిరా అంటుంది. ప్రమీల అత్తగారు కనీసం గొడవంతా తెలిసి కూడా నువ్వు ఉండమ్మా, నేను మీకేమడ్డు అని అంటుంది అని ఊహిస్తుంది. కానీ అత్తగారు కోడల్ని బాధ పెట్టడం ఇష్టం లేక సరే వెళ్ళమ్మా అంటుంది. తర్వాత ప్రమీల ఇలా అంటుంది. చూసారా, నేను ఊరు వెళ్తున్నానని చెప్పినా కానీ మీ అమ్మగారు ఒక్క మాటైనా నన్ను ఉండమ్మా అన్నారా? ఇప్పుడు అర్థమైందా ఎవరేంటో అని? అది కాదు ప్రమీల, నువ్వు మా అమ్మతో ప్రతిదానికి గొడవ పడుతున్నావు. అందుకే మా అమ్మ నీతో ఏది మాట్లాడాలన్నా భయపడుతుంది. అంటే నేను గయ్యాల దానిలా కనిపిస్తున్నానా? అంతేలేండి, ఇన్ని రోజులు నేను చేసిన సేవలన్నీ వృధా. అందుకే నేను చెప్పాను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని. అబ్బా, నీతో వచ్చిన చిక్కంతా ఇదే ప్రమీల. ఏది చెప్పినా కానీ అందులో నువ్వు తప్పులే వెతుకుతావు, అందులో మంచిని అస్సలు అర్థం చేసుకో అని రమేష్ మాట్లాడతాడు. అదే రోజు ప్రమీల ఊరెళ్ళిపోతుంది. అప్పుడు రమేష్ తల్లితో ఇలా మాట్లాడతాడు. చూసావు కదమ్మా ప్రమీల ఎలా మాట్లాడుతుందో? ప్రమీల చాలా మంచిదని అనుకున్నాను, కానీ తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదమ్మా అంటాడు. అదేముందిరా బాబు, ఆ వయసులో ఉన్న ఆడపిల్లలందరూ అలానే ఉంటారులే. ఆ అత్తగారు తన్నేదో బాధలు పెడుతుందని, రాసి రంపన పెడుతుందని ప్రమీల అనుకుంటుంది. అందుకే అది అలా చేస్తుంది. కానీ నాకు వయసు పైబడ్డం వల్ల నేను పనులు ఏమి చేయలేకపోతున్నానని, అందుకే దాంతో పనులు చేయించుకుంటున్నానని దానికి తెలియడం లేదు. సరేలే, చిన్నపిల్ల అదే తెలుసుకొని వస్తుందిలే. కావాలంటే నేనే కొద్ది రోజులు వేరుగా వండుకొని తింటానులేరా. నువ్వేం బాధపడ మాకు, నీ పెళ్ళం ఏడకి బోదులే. మాట్లాడుతున్నావమ్మా, నిన్నెందుకు వేరుగా వండుకొని ఇస్తాను? నేనున్న ఒక్కగానొక్క కొడుకుని చచ్చాననుకున్నావా? నువ్వు నోరు మూసుకొని ఉండు, వచ్చినప్పుడు అదే వస్తుంది. అలాగాదురా, ప్రమీల అంటే నాకు చాలా ఇష్టం. అది లేకపోతే నాకు అసలు ఒక్క పూట కూడా గడవదు. అది ఇంట్లో లేదంటే నాకేదో వెలితిగా ఉంటుందిరా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నిర్మలమ్మ ప్రమీలని చూద్దామని పండక్కి తీసుకెళ్దామని రమేష్ వాళ్ళ ఇంటికి వస్తుంది. జరిగిందంతా దూరం నుంచి నిర్మలమ్మ వింటుంది. చూడండి వదిన గారు, నా పిల్ల తప్పు ఏమన్నా చేసి ఉంటే నా పిల్ల తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దాని మనసు మార్చి ఇక్కడికి తీసుకొని వచ్చే బాధ్యత నాది. దాన్ని కొంచెం మన్నించండి వదిన గారు. అదేంటి నిర్మలమ్మ అట్టా మాట్లాడుతున్నావు? అది నా కోళ్ళు. నా కోళ్ళు ఏం చేసినా కానీ నా ఇంటి కోళ్ళు కాకుండా పోద్దా ఏంది? కాకపోతే చిన్నతనంతో తెలిసి తెలియక చేస్తుందంతే. కొద్ది రోజులు నీ ఇంటికాడ ఉంచుకొని పంపు. అది నాకు ఒక్కగానొక్క కూతురు గాడంతో చాలా గారాభంగా పెంచానమ్మా. అందుకే దిట్ట ప్రవర్తిస్తుంది. దానికి పెద్దలంటే ఏందో, తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఏందో, అత్త విలువేందో తెలిసిన తర్వాతే మళ్ళీ ఇక్కడికి పంపిస్తానమ్మా. నిర్మలమ్మ, నువ్వేం గాబరాబడ మాకు. నీ కోడలు ఎక్కడున్నా సరే మంచిదే,
కాకపోతే దానికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం బాల. కొన్ని రోజులు నీ దగ్గర పెట్టుకొని దాన్ని పంపించు, నేను బాగానే చూసుకుంటాను, నేనేం పిల్ల కాపురానికి అడ్డం రానులే నిర్మలమ్మ అని అంటుంది. అక్కడి నుంచి నిర్మలమ్మ ఏం తెలియనట్లుగా ఇంటికి వస్తుంది. నీకోసం నేను మీ ఇంటికి వద్దామనుకున్నానమ్మా, అంతలోపు నువ్వే వచ్చేసావు. సరేలే, ఏదైతే అదైంది. అల్లుడు గారు రాలేదేంది? ఓహో, ఆఫీస్లో సెలవులు లేవా? పండగకల్లా వచ్చేస్తారు కదా అని అన్ని మాటలు నిర్మలమ్మే మాట్లాడేస్తుంది. దానికి ప్రమీల, మా అమ్మే నాకు సమాధానాలన్నీ చెప్తుంది, సరే అంటే పోలా, ఇప్పుడు గొడవంతా అమ్మకెందుకు చెప్పి బాధ పెట్టాలి అని. అవునమ్మా, అంతే అని చెప్తుంది. నిర్మలమ్మ కూడా ఏమీ తెలియనట్లు ప్రమీలతో మామూలుగానే ఉంటుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. నిర్మలమ్మ కూతురికి కావలసిన వంటలన్నీ చేసి పెడుతుంది. ఇద్దరూ కలిసి సంతోషంగా భోజనం కూడా చేస్తారు. ఆ తర్వాత నిర్మలమ్మ ఒకరోజు తన పనిలోకి వెళ్ళిపోతుంది. పనిలోకి వెళ్ళిన నిర్మలమ్మ ఆ రోజు ఇంటికి ఆలస్యంగా, పైగా తన పక్కింటి సుమతిని తీసుకుని రావడంతో ప్రమీల ఇలా అడుగుతుంది. ఏంటమ్మా ఈరోజు ఇంత ఆలస్యమైంది? పైగా నువ్వేదో మట్టిగా కనిపిస్తున్నాము. ఏమైందమ్మా? ఎందుకంత నీరసంగా ఉన్నావు? ఆ చేతికి కాళ్ళకి ఆ దెబ్బలేంటి? అదేమీ లేదులేమ్మా, కొంచెం నీరసంతో కళ్ళు తిరిగి పడ్డానంతే. హాస్పిటల్కి వెళ్ళొస్తుంటే సుమతి నన్ను చూసి ఇంటి దగ్గర దింపుతానని తీసుకొచ్చింది. ఏమీ లేదంటావేంటి నిర్మలమ్మ పిన్ని? ఓయ్ ప్రమీల, మీ అమ్మని హాస్పిటల్లో డాక్టర్ గారు చెకప్ చేసి ఏం చెప్పారంటే ఆవిడికి వయసు పైబడుతుందని, ఆవిడ ఇంక ఇలాంటి పనులేమీ చేయొద్దని, ఆవిడికి ఒక మనిషి సహాయం ఉండాలని, ఆవిడ్ని ఒంటరిగా ఉండొద్దని చెప్పారు. తన ఆరోగ్యం అస్సలేమీ బాగోలేదని, తను ఎప్పుడూ ఒక మనిషి దగ్గరే ఉండి చూసుకోవాలని చెప్పారు. మీ అమ్మ నువ్వెక్కడ తనతో ఉండిపోతావేమోనని చెప్పేసి నీకు అబద్ధం చెప్తుంది అని చెప్తుంది సుమతి. అదేం లేదులేమ్మా, నువ్వేం అదంతా పట్టించుకో మాకు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటుంది నిర్మలమ్మ. ఆగు పిన్ని, జరిగింది జరిగినట్టు ప్రమీలకి చెప్తేనే కదా తను నీ గురించి పట్టించుకునేది. నీకు మాత్రం ఇంకెవరున్నారు? ప్రమీలకి నువ్వు, నీకు ప్రమీల తప్ప. బిడ్డకి కష్టం వస్తే తల్లి చూసుకోవాలి, తల్లికి కష్టం వస్తే బిడ్డ చూసుకోవాలి. ప్రమీల, మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఏంటమ్మా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీకు ఇంత ఆరోగ్యం చెడిపోయే వరకు నాకెందుకు చెప్పకుండా ఉన్నావు? సరేలే, ఇప్పటికైనా తెలిసినందుకు సంతోషం. ఈ పండక్కి నేను ఇక్కడికి రావడం మంచిదయింది. లేకపోతే నువ్వెప్పటికీ నాకు నీ ఆరోగ్యం గురించి చెప్పేదానివి కాదు. ఈ రోజు నుంచి నువ్వే పనికి వెళ్ళడానికి వీల్లేదు. మా ఆయనే నిన్ను కూడా చూసుకుంటారు. సరే ప్రమీల, మరి మీ అమ్మని నీకు అప్పచెప్పాను, ఇక ఏం చేస్తావో నీ ఇష్టం, నేనైతే వెళ్తున్నాను అని సుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు నిర్మలమ్మ ప్రమీలతో ఇలా అంటుంది. చూడమ్మా ప్రమీల, 2 రోజుల నుంచి నాకు సేవలు చేయడానికే సరిపోతుంది. నీకు పండగ దగ్గరికి వస్తుంది కదా, అల్లుడు గారు ఏందమ్మా ఇంకా రాలేదు? ఓసారి అల్లుడు గారికి ఫోన్ చేయమ్మా. నువ్వు అవేమీ ఆలోచించకు, ఆయనే వస్తారులే, కానీ నువ్వు ఇక నుంచి ఇక్కడ ఉండడానికి వీల్లేదమ్మా. నువ్వు కూడా నాతో పాటు మా ఇంటికి వచ్చేసాయి, మనందరం కలిసి అక్కడ సంతోషంగా ఉండొచ్చు. నేను చూసుకుంటానమ్మా. అది ఎలా కుదురుతుందమ్మా? నేనేమైనా మీ అత్తనా ఏంటి మీ ఇంట్లో ఉండడానికి? నేను ఆడపిల్లనిచ్చిన తల్లిని, ఆ అత్తగారికే హక్కు ఉంటుంది, కానీ నాకెలా ఉంటుందమ్మా? నేను వస్తే నలుగురు నవ్విపోరు? ఎందుకు నవ్వుతారమ్మా? చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి చదివించి పెంచిన నిన్ను నేను చూసుకుంటున్నాను. తల్లిని చూసుకోవడం కూతురిగా నా బాధ్యత. ఎవరైనా నవ్వితే నేను సమాధానం చెప్పుకుంటానులే. అయినా వయసు పైబడిన తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత పిల్లలదే కదా. అలా చూడకూడదని ఎవరైనా చెప్తే నేను వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్తాను. అయినా నువ్వు ఇంకా పని చేసుకోలేవు, నిన్ను చూడాల్సిన బాధ్యత ఎలాగో నాదే కదా. నీ తల్లి దగ్గరికి వచ్చేసరికి ఒకలాగా, పరాయి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒకలాగా ఆలోచిస్తున్నావా ప్రమీల? నిన్ను అలాగే పెంచానా? ఇప్పుడు నాకు బాలేదని నన్ను చూసుకుంటానని అంటున్నావే, మరి మీ అత్తగారిని ఎందుకమ్మా వేరే కాపురం పెట్టుకోమని చెప్పావు? ఆవిడ కూడా వయసు పైబడింది కదా, ఆవిడ కూడా కష్టపడి నీ భర్తని పెంచింది కదా. ఇప్పుడు ఆవిడ చదివిస్తేనే నీ భర్త ఉద్యోగం చేస్తున్నాడు, ఆ డబ్బుతో నువ్వు హాయిగా జీవిస్తున్నావు. మరి నీ తల్లిని ఎందుకు నువ్వు చూడాలనుకుంటున్నావు? నీ భర్తను ఎందుకు తన తల్లిని చూడొద్దని చెప్తున్నావు? చెప్పు ప్రమీల, నా ప్రశ్నకి సమాధానం చెప్పు అంటుంది నిర్మలమ్మ. అప్పుడు
తల్లి అన్న మాటలకి ప్రమీలకి జ్ఞానోదయం అవుతుంది. అమ్మా, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అయినా నేను చాలా తప్పు చేశానమ్మా, అది నాకు ఇప్పుడే తెలుస్తుంది. నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. నేను నువ్వు ఇక్కడికి వచ్చిన రోజే మీ అత్తగారింటికి వెళ్ళాను. అక్కడ జరిగిందంతా తెలుసుకున్నాను. నీకు బుద్ధి చెప్పాలని ఇలా నాకు ఒంట్లో బాగోలేనట్టు నటించాను. అంతేకాని నా ఆరోగ్యం ఏమీ చెడిపోలేదు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అమ్మా, నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే తెలుస్తుంది. మా ఆయన మా అత్తగారు నన్ను క్షమిస్తారంటావా అమ్మా? వెనుక నుంచి రమేష్ వస్తాడు. ఎందుకు క్షమిస్తాము? అస్సలు క్షమించము. వచ్చి పండక్కి కావలసిన పిండి వంటలని నువ్వు నీ చేత్తో చేసి పెడితే కానీ మా అమ్మ నిన్ను అస్సలే క్షమించదు ప్రమీల అని నవ్వుతాడు. మాటలకి ప్రమీల కొంచెం ఎడుపు మొహం పెట్టి, నన్ను క్షమించండి, అత్తగారి విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. తర్వాత అందరూ కలిసి తన అత్తగారింటికి వెళ్తారు. అక్కడ ప్రమీల అత్తగారికి క్షమాపణ చెప్తుంది. అందరూ కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగని అక్కడే జరుపుకుంటారు, నిర్మలమ్మతో సహా. రోజు నుంచి ప్రమీల అత్తగారిని చాలా బాగా చూసుకుంటుంది. అలాగే అప్పుడప్పుడు తల్లిగారింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇలా అత్తా కోడళ్ళు మనస్పర్ధలన్నీ తొలగిపోయి కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఇలా నిర్మలమ్మ తన కూతురి కళ్ళు తెరిపిస్తుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.